ఉమ్మడి వరంగల్ జిల్లాలో పెట్రోల్ డీజిల్ కోసం వాహనదారులు పెద్ద ఎత్తున బారులు తీరారు. డిమాండ్కు సరిపడా సప్లై లేకపోవడంతో బంకుల దగ్గర జనం ఎగబడుతున్నారు. వరి కోతల టైం కావడంతో డీజిల్ పైనే మిషనరీలు ఆధారపడి ఉన్నాయని రైతులు చెబుతున్నారు. కొరత ఉంటుందని ప్రచారం జరగడంతోనే వాహనదారులు బంకుల దగ్గరికి వస్తున్నారని నిర్వాహకులు చెబుతున్నారు. వరంగల్ సిటీలో పరిస్థితికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ అశోక్ అందిస్తారు. పెట్రోల్ కొరతతో వాహనదారులు ఇబ్బందులు పడుతున్న పరిస్థితి కనబడుతుంది. కొన్ని పెట్రోల్ బంకులలో నో స్టాక్ బోర్డులు ఏర్పాటు చేయడం, మరికొన్ని బంకులలో పెట్రోల్ పోస్తుండడంతో వాహనదారులు మాత్రం చాలా ఇబ్బంది పడుతున్న పరిస్థితి కనబడుతుంది. 2 రోజుల నుంచి పెట్రోల్ బంకుల వద్ద నో స్టాక్ ఏర్పడడంతో వాహన చాలకులు ఈ ఒక పెట్రోల్ బంకుల వద్ద బారులు తీరిన పరిస్థితి కనబడుతుంది. చూడొచ్చు మనం ప్రస్తుతం వరంగల్ నగరంలోని బంకుల వద్ద ఎటు చూసినా బారులు తీరిన పరిస్థితి కనబడుతుంది. ఒకవైపు కొన్ని బంకుల వద్ద నో స్టాక్ బోర్డులు ఏర్పడడంతో మరికొన్ని బంకుల వద్ద పెట్రోల్ ఉండడంతో ఆ పెట్రోల్ పోయించుకోవడం కోసం కూడా పెద్ద ఎత్తున బారులు తీరుతున్న పరిస్థితి కనబడుతుంది. మనం ప్రస్తుతం హన్మకొండలోని బంకుల వద్ద ఉన్నాం. ఈ బంకుల వద్ద కూడా 1-2 లీటర్లు పోయించుకునే వాహనదారులు ఇప్పుడు పెట్రోల్ దొరకదనే ముందు జాగ్రత్తతోటి 5 నుంచి 10 లీటర్ల వరకు కూడా పెట్రోల్ పోయించుకుంటున్న పరిస్థితి కనబడుతుంది. ఒకవైపు వాహనాలతో బైకులతో పాటు ఇటు వాహనాలు కూడా క్యూలు కడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఏకంగా ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా 960 బంకులలో ఒక్కొక్క బంకు నుంచి 300 నుంచి 400 లీటర్ల పెట్రోల్ బంకు సరఫరా అవుతుందని మాత్రం డీలర్లు చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. ఎటు చూసినా వాహనదారులు మాత్రం పెట్రోల్ పోయించుకోవడం కోసం పోటీ పడుతున్న పరిస్థితి కనబడుతుంది. మీరు చెప్పండి, ఎందుకు ఇంత పోటీ పడుతున్నారు పెట్రోల్ కోసం? పెట్రోల్ అయిపోతుందని అందరూ అంటే మేము కూడా లైన్కి వచ్చి నిలబడి అవుతుంది. కొన్ని బంకులలో లైనే ఉంటుంది, ఒక్కొక్క బంకులో అర్ధ గంట పడుతుంది, లైన్ బాగా ఉంటుంది. వాళ్ళు పెట్రోల్ విడుదల ఉన్నది ఫ్రీగానే దొరుకుతుందని పైన ఉన్న వాళ్ళు అంటారు. ఇక మా కష్టాలు ఇట్లుంటాయి. ఈ గంటలు నిలబడు, లైన్లో నిలబడు, మళ్ళీ ఒక్కొక్క బంకులో ఒక్కొక్క లీటరే అంటారు. చెప్పండి, మీ పెట్రోల్ ఎట్లా? ఎందుకు ఇంత టైట్ పొజిషన్ చెప్తాను? పైసలు లేకపోతే మీరు కూడా పెట్రోల్ పోయించుకోవడానికి వచ్చారు కదా? పెట్రోల్ పోయించడానికి వచ్చిన ఎన్ని కష్టాలు మాకు, ఏంటి ఇబ్బంది. ఎన్ని లీటర్లు పోయించుకున్నారు? నేను 200 కొడతాను. నేను 300 కొట్టమన్నా కొడతలేదు, 200 కొడతాను. రోజు రెగ్యులర్గా జర్నీ చేయాలి నేను. హన్మకొండ ఎట్లయితే నాకు ఇప్పుడు ఎట్లా వెళ్తుంది? నేను సామాన్య ప్రజలు చేసుకుంటా బతికేటోళ్ళం, ఎట్లా కావాలి ఇప్పుడు మాకు? మొత్తానికి పెట్రోల్ బంకులలో 200 రూపాయల కంటే ఎక్కువ కొట్టట్లేదు, కొంత ఇబ్బంది పడుతున్నారు. మీరు చెప్పండి, ఎప్పుడు మామూలుగా ఎట్లా పెట్రోల్ తీసుకుంటారు? పెట్రోల్ మామూలుగా ఎప్పుడు యూజ్ ఉంటే అట్లా తీసుకొని పోతాం. కానీ ఇప్పుడు పెట్రోల్ లేదు దొరుకుతలేదు అనే వరకు అందరూ కూడా బార్లు తీరులు మరి పెట్రోల్ బంకుల దగ్గర ఇంకా ఇబ్బందికరంగా ఉన్నది. అవసరం ఉన్న వాళ్ళకి కూడా ఉపయోగపడతలేదు పెట్రోల్. మరి ఎందుకు అవుతుంది అనేది ప్రభుత్వం దాని మీద ఆలోచన చేయాలి. తొందరగా సమస్యను పరిష్కారం చేయాలని కోరుకుంటాను. ఇది పరిస్థితి. పెట్రోల్ కొరత సృష్టించడమే అని అంటున్నారు. సార్, మీరు మామూలుగా ఎప్పుడైతే ఎన్ని లీటర్లు పోయించుకుంటారు? ఇప్పుడు ఎంత కావాలి? ఇప్పుడు మామూలుగా ఉదాహరణకు 100 రూపాయలు 200 రూపాయలు పెట్రోల్ కొట్టించుకునేది. ఇప్పుడు షార్ట్ ఉండడం వల్ల 5-6 లీటర్లు 10 లీటర్లు కొట్టించుకోవాల్సి వస్తుంది. అది ఆల్రెడీ ఉంది, పెట్రోల్ బాగానే ఉంది కానీ అంటే గవర్నమెంట్ అంటది. ఈ జనం చూస్తే ఇట్లున్నారు. మీకేమనిపిస్తుంది? మాకు ఏమున్నది ఇది అవసరం, బండి పెట్రోల్ లేకపోతే వెళ్ళేది, బండి తిరిగి అలవాటే కంపల్సరీ. మొత్తానికి పెట్రోల్ బంకులలో కొరత ఉంది అనే కారణంతో మేము కూడా 100-200 రూపాయలు పోయించుకునే పెట్రోల్ 500 రూపాయలు పోయించుకోవాల్సిన పరిస్థితి అయితే వస్తుంది. మీరు మామూలుగా ఏం చేస్తారు? నాది చికెన్ షాప్ ఉన్నది. పెట్రోల్ గురించి లైన్ అంటున్నా. ఎంత పోయించుకుంటారు? మామూలుగా 200-300 పోయించుకోవాలి. ఇప్పుడు ట్యాంక్ ఫుల్ చేసుకోవాలి. అంత కొరత ఉందని? కొరత ఏంటంటే మనకు ఏం తెలుసా, ప్రభుత్వంకి తెలవాలి. అది పెట్రోల్ ఎన్ని లీటర్లు పోయించుకుంటే ఇప్పుడు ఎంత పోయించుకుంటారు? ప్రతిసారి ఫుల్ ట్యాంక్ చేయించుకుంటా అండి. ఇప్పుడు కూడా ఫుల్ ట్యాంక్ చేయించుకుంటాం. ఎందుకు అంత అంటే ప్రతిసారి పోయించుకుంటా. నాకైతే కొరత అని అనిపించలేదు. ఇది అంత ఇది పరిస్థితి. మొత్తానికి ఈ పెట్రోల్ కొరత సృష్టించడం వల్ల తాము 200-300 రూపాయలు ఉపయోగించుకునే పెట్రోల్ ఇప్పుడు ట్యాంక్ ఫుల్ చేసుకోవాల్సిన పరిస్థితి అయితే ఏర్పడుతుందని వాహనదారులు చెప్తున్న పరిస్థితి అయితే కనపడుతుంది. వీడియో రాజుతో అశోక్ న్యూస్, వరంగల్.